గత 2 తరాల నుంచి మా తాత ముత్తాతల కాడి నుంచి మనం సాగు చేసుకుంటున్నాం సారు. సాగు చేసుకుంటే ఈ విధంగా మళ్ళీ ఫారెస్ట్ వాళ్ళు వచ్చి నానా ఇబ్బందులు పెట్టి మమ్మల్ని తరమాలని చూస్తున్నారు. కాబట్టి మాకు ఎలాంటి ఆధారం లేక ఈ భూమి మీద ఆధారపడి బతుకుతున్నామండి. వాళ్ళు మా దగ్గర లంచాలు కూడా తీసుకున్నారు, అన్నీ తీసుకున్నారు. మరి ఎవరు చేసినా ఏ పార్టీ అయినా సరే మాకు అండదండలు, మాకు ఏ పార్టీ కూడా మాకు అండదండలు మాకేమో సహకరించలేదు. కాబట్టి ఈరోజు కొద్దిగా సిపిఎం పార్టీ వాళ్ళు మా దగ్గర కొద్దిగా సహకరించారు. మాకు ఎటువంటి ఆధారం లేదని చెప్పేసి వాళ్ళ దగ్గరికి వెళ్ళిన తర్వాత మాకు ఒక ఆధారం అనేది చూపిస్తామని చెప్పేసి ఆ పార్టీ మాకు అండదండలు నిలబడ్డది. కాబట్టి రాజకీయ పార్టీల వాళ్ళు ఎవరు ఏం రాలేదండి. మేము పోయిన అడిగినా వాళ్ళు మాకు అందుబాటులో లేరు. చూద్దాంలే అంటున్నారు. ఇంకా తర్వాత పట్టించుకో. ఇప్పుడు ఇక్కడ సుమారు ఒక 100 ఎకరాలు భూమి ఉన్నదండి. కాబట్టి ఇక్కడ తలా ఒక అరెకరం, ఎకరం ఆ విధంగా ఉన్న వాళ్ళమే తప్ప ఏమి 100 ఎకరాలు, 10 ఎకరాలు, 20 ఎకరాలు చేసుకునే పెద్ద భూస్వాములు ఏమి కాదు. కాబట్టి మన ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వాళ్ళం, పేదవాళ్ళం, పేదవాళ్ళు పొలాలు ఉన్నాం. ఈ విధంగా చేసుకుంటున్నాము. ఈ మధ్యలో కాలంలో ఫారెస్ట్ వారు దౌర్జన్యం చేస్తే సిపిఎం పార్టీ వాళ్ళు ఈ విధంగా వచ్చి అడ్డం పడ్డ తర్వాతనే మాకు భూమి ఈరోజు నిలబడ్డది. కాబట్టి మాకు ఎటువంటి ఆధారం ఎవరు మాకు సహకరించలేదు. కాబట్టి సిపిఎం పార్టీ వాళ్ళు మాకు ఇలా అండదండలతో నిలబడ్డారండి. అందువల్ల ఈ భూమి మాకు కొద్దిగా దక్కిందే. కాబట్టి లేకపోతే మమ్మల్ని తరిమేసేవాళ్ళు, మమ్మల్ని అనాదిలాగా మేము బతికేవాళ్ళం. కాబట్టి ఎడిపోయే వాళ్ళమే తప్ప. కాబట్టి ఆ సిపిఎం వాళ్ళే వచ్చి మాకు కొద్దిగా అండదండలు నిలబడ్డారు. కాబట్టి వాళ్ళు ఇవాళ రోజున మాకు